నిన్న సింగరేణి సంబంధించి బీజేపీ పార్టీ చాలా పెద్ద డ్రామా చేసింది. వాస్తవంగా సింగరేణి కార్మికులందరికీ కూడా తెలుసు, సింగరేణి కార్మికులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ విధంగా కాపాడుకున్నాము, సంస్థను కానీ కార్మికులను కానీ. అసలు వారసత్వ ఉద్యోగాలు ఇక రావు అనే సందర్భంలో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని తీసేసారు. హరీష్ రావు గారు ఏదైతే అక్కడ 1600 కోట్ల స్కామ్ జరిగిందో దాని గురించి, అదేవిధంగా మా రాజిరెడ్డి గారు కానివ్వండి, మా యూనియన్ సభ్యులందరూ కూడా అది ప్రజలలోకి తీసుకుపోయి, కార్మికులకు తీసుకుపోయి సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని చూస్తా అంటే ఇక బీజేపీ దానికి నాటకం మొదలుపెట్టింది. చాలా అంటే వాళ్ళ నిన్న చూస్తే అది వాట్సాప్ యూనివర్సిటీ అంటారు కదా బీజేపీ వాళ్ళందరూ, దేశం మొత్తం కూడా వాట్సాప్ యూనివర్సిటీ. 49% వాళ్ళకున్నది వాటా సింగరేణిలో. అసలు కేంద్ర మంత్రే, ఆ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మన తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్ర మంత్రి, అలా క్యాబినెట్లో ఉన్న మంత్రి. వారు తలుచుకుంటే ఆ కేంద్ర సభ వాళ్ళ 49% వాటా ఉంది కాబట్టి వాళ్ళ డైరెక్టర్లు కూడా ఉంటారు అలా. అంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి అసలు సింగరేణిలో జరుగుతున్న స్కామ్ని కనుక బయట పెట్టాలనుకుంటే వాళ్ళకున్న డైరెక్టర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు తలుచుకుంటే చిటికేస్తే మొత్తం సమాచారం వాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ అదేమి చేయకుండా కార్మికులను, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం బీజేపీ పార్టీ నిన్న తీసుకున్నది. ఇక దానికి వాళ్ళకి 4 వీడియోలు కావాలి, 4 థంబ్నెయిల్స్ కావాలి, ఏది ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల కోసం పనిచేస్తున్న పార్టీ ఆ బీజేపీ పార్టీ. హాస్యాస్పదం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకా దానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏయంగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏయంగా. మరి ఏదైనా తప్పు జరిగితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏయంగా అంటావు, ఏదైనా వచ్చింది అనుకో అది నేను చేసిన అంటావు, రోడ్ వచ్చింది అనుకో నేను చేసిన అంటావు. ఆ రోడ్ ఎక్కడికక్కడ వదిలిపోయింది అనుకో మళ్ళీ వేరేలో ఫోటోలు పెట్టి ఇది వీళ్ళు చేయంగా అంటారు. అంటే బీజేపీ పార్టీ కేవలం డ్రామాలు చేసింది నిన్న అనే సంగతి ప్రజలు, కార్మికులు అందరూ కూడా గమనించారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 49% వాటా మీకున్నది, 49%. అదేవిధంగా మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు, అసలు వారు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఒక లెటర్ రాసి ఎందుకు ఊకుంటారు? వారికి ఉన్న హోదాకు మొత్తం అధికారులను పిలిపించి అసలు జరుగుతున్న అవినీతిని బయట పెట్టచ్చు కదా. ఈ 1600 కోట్ల ఏదైతే అవినీతి జరిగిందో అందులో కూడా 49% వాళ్ళకు వాటా ఉన్నది. అందుకే ఈ రోడ్డు మీద వచ్చి డ్రామాలు చేసి ప్రజల్ని, కార్మికుల్ని తప్పుదో పట్టిస్తున్నారు తప్ప నిజమైన చర్యలు తీసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. బీజేపీ నాయకులు అందరు వచ్చింది నిన్న, మొత్తం వాళ్ళ పార్టీ పిలిపించింది, మొత్తం అందరు వచ్చి దిగి ఒకరికొకరు అవసరం లేకుండా పోలీసులతో గొడవ పడుకుంటా దాన్ని ఏదో మేమేదో కొట్లాడతాం, సింగరేణి కార్మికుల తరఫున కొట్లాడదామని. అంటే వాళ్ళ బాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో సర్వేలు వచ్చినాయి, ఈ మధ్యకాలంలో అందరూ మాట్లాడుతుండ్రు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కార్మిక లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటే ఇక ఏమున్నది బీజేపీకి ఒకటే ఆరాటం ఉంటుంది, ఓట్ల ఆరాటం. ప్రజల కోసం ఎన్నడూ కూడా పడరు వాళ్ళు. ఎక్కడ ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, మరి ఓట్లన్నీ బీఆర్ఎస్ పోతుంది, మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా ఉన్నామని కార్మికులకు తెలవాలి కదా, మనం కూడా కాపాడుతున్నామని చెప్పి తెలవాలి కదా అనే ఉద్దేశంతో నిజంగానే కార్మికుల కోసం కనుక మీరు కష్టపడితే, కార్మికుల పక్షాన మీరు కనుక ఏమైనా పోరాడితే అది వారు గుర్తిస్తారు. కానీ ఈ విధమైన డ్రామాలు చేయడం నిజంగా హాస్యాస్పదం. నేను ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు, కార్మికులైతే చూసి ముక్కులు వేలేసుకుంటారు. అరే వీలే కదా వాటా, వీళ్ళు 49% ఉన్నోడు వచ్చి కూడా నేను బయట నుంచి పోరాటం చేస్తా అంటే ఎట్లా? 100% సింగరేణిలో జరుగుతున్న అవినీతిని పెద్దలు హరీష్ రావు గారు, పెద్దల కేటీఆర్ గారి నాయకత్వంలో, మా యూనియన్ నాయకత్వంలో ఖచ్చితంగా దాన్ని రానున్న రోజుల్లో అన్నీ కూడా బయట పెడతాం. ఈ బీజేపీ ఎందుకంటే బహిరంగంగానే మోడీ గారే పిలిచినారు, రేవంత్ రెడ్డి గారు మీరు రండి, మేము కలిసి పనిచేద్దామనే మాట అన్నారు. ఇక్కడ మొన్న కూడా మేము చెప్పినాం, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కలిసే పనిచేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి అయినా కిషన్ రెడ్డి అయినా వాళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. దోసుకోవడంలో ఒకరికొకరు సహకరిస్తున్నారు. మొన్న బండి సంజయ్ కొడుకుని వారం రోజులు దాచిపెట్టినప్పుడే అర్థమైపోయింది కాంగ్రెస్ది బీజేపీది ఏ విధమైన అలయన్స్ ఉన్నదో వాళ్ళకు ఈ రాష్ట్రంలో. చిత్తశుద్ధి లేదు మీకు. డ్రామాలు చేయడం ఆపండి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఆపండి. రైతులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ ఏమైంది? ఇవాళ దేశం మొత్తం కూడా అంటే ఎక్కడెక్కడైతే గుజరాత్ కానీ బీజేపీ అధికారంలో కాడ కానీ ఏమన్నా ఎన్ఎండిసి ప్రకారంగా బొగ్గు గనులు ఎవరికైనా లీజ్ చేయాలనుకుంటే అక్కడేమో వాళ్ళ రాష్ట్రం సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ వాటికి ఇస్తుంది. ఇక్కడ సింగరేణికి ఇవ్వాలని అడిగినారు. ఇక్కడ 4 కొత్త ఓసీలు వస్తే KK6 కానివ్వండి, ఇంకా కోయగూడెం కానివ్వండి, ఇంకా 2 కానివ్వండి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఇవ్వాలని అడిగితే దానికి ఒప్పుకుంటలేరు. అదే గుజరాత్లో అయితే బరాబర్ చెప్పినట్టు అవుతారు. అంటే ఆ రూల్స్ ప్రకారంగా కూడా నామినేషన్ అదేమన్నా వ్యక్తికి ఇస్తున్నారా, లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారా, ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారా? సింగరేణికి నామినేషన్ బేస్ మీద ఇవ్వండి, ఇస్తే కార్మికులకు లాభం జరుగుతుంది అంటే లేదు అదానికి ఇస్తాము, లేదు ఇంకొకరికి ఇస్తాము, సింగరేణి వాళ్ళు నమ్ముకుంటాము. నిజంగా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ తెలంగాణ బీజేపీ నాయకులకు కనుక చిత్తశుద్ధి ఉంటే గుజరాత్లో ఏ విధంగా అయితే అక్కడ స్టేట్ కార్పొరేషన్కి ఏ విధంగానైతే నామినేషన్ పద్ధతిలో అక్కడున్న ఓసీలు ఇస్తుండ్రో ఇక్కడ సింగరేణి కూడా అదే పద్ధతి ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.